Hi friends, welcome to my YouTube channel. Observe the question. What is the length of the arc of a circle whose radius is 35 centimeters and arc subtends an angle of 36 degrees at the center of the circle? 35 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి వృత్తంలోని చాపము కేంద్రం వద్ద చేసే కోణం 36 డిగ్రీలు అయినట్లయితే ఆ చాపం పొడవు ఎంత? ఇక్కడ 180 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నట్టయితే అల్పచాపం అవుతుంది. అల్పచాపము వృత్త కేంద్రం వద్ద 36 డిగ్రీల కోణం ఏర్పరుస్తున్నట్టయితే ఆ చాపం యొక్క పొడవు ఎంత? సో మనకందరికీ కూడా తెలుసు, మరి ఒక స్థిర బిందువు నుంచి స్థిర దూరంలో ఉన్నటువంటి బిందువుల సముదాయాన్ని వృత్తంగా తీసుకుంటాం. వృత్తంలో కొంత భాగాన్ని మనం చాపం అంటాం. ఇప్పుడు ఏబి అనేది ఒక చాపం అనుకున్నట్టయితే ఈ చాపము యొక్క చివరి పొడవు బిందువుల నుండి కేంద్రాన్ని కలిపినట్టయితే అవి వ్యాసార్థాలతో కలిపినట్టయితే దీన్ని సెక్టార్ అంటాం. ఈ సెక్టార్ కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం 36 డిగ్రీలు ఇచ్చిండు. అయితే ఇప్పుడు చాపం పొడవు ఈ పొడవు అడగడం జరిగింది. మరి మనకి చాపం పొడవును లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటాం, ఎల్ అని రాస్తాం. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు θ బై 360 ఇంటూ మరి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ వృత్త పరిధిని మనము 2πrగా తీసుకుంటాం. 2 ఇంటూ π ఇంటూ ఆర్. ఇక్కడ θ కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం 36 డిగ్రీలు బై 360 డిగ్రీలు. 2 ఇంటూ π వాల్యూ దత్తాంశం లోపల 22/7 ఇచ్చిండు. 22/7 ఇంటూ మరి వృత్తం యొక్క వ్యాసార్థము 35 సెంటీమీటర్లు ఇచ్చిండు. సో 35 రాసుకుంటాం. ఇందులోపల 7 ఒకట్ల 7 1 జా 7 5 జా క్యాన్సిల్ అవుతుంది. అలాగే 36 1 జా 36 10 జా క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 5 జా క్యాన్సిల్ అవుతుంది. 5 1 జా 5 1 జా క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ డినామినేటర్లో 1 1 వచ్చింది, న్యూమరేటర్లో 1 22 వచ్చింది. సో 122 జా 22 సెంటీమీటర్స్ అవుతుంది. దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంకు సొల్యూషన్ అవుతుంది. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 35 సెంటీమీటర్స్, ఇక్కడ ఆర్క్ సబ్టెండ్ యాంగిల్ 36 డిగ్రీస్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈక్వల్ టు θ బై 360 ఇంటూ 2πr. 36 బై 360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 35 సెంటీమీటర్స్. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఈక్వల్ 22 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ మేజర్ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 మీటర్స్ whose మైనర్ సెక్టార్ సబ్టెండ్ అండ్ యాంగిల్ ఆఫ్ 75 డిగ్రీస్ అట్ ద సెంటర్. 12 మీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తంలో అల్ప సెక్టార్ కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం 75 డిగ్రీలు అయితే అధిక సెక్టార్ యొక్క చుట్టుకొలత అడిగిండు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చిండు. మరి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 12 మీటర్స్ ఇచ్చిండు. అయితే ఇక్కడ మనకి అల్పచాపము తీసుకున్నప్పుడు అల్పచాపం కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం 75 డిగ్రీలు ఇచ్చిండు. మరి అల్పచాపం కేంద్రం వద్ద 75 డిగ్రీల కోణం ఏర్పరిచినట్టయితే అధిక చాపం కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము 360 డిగ్రీలు మొత్తం కాబట్టి దానికెళ్ళి 75 డిగ్రీలు మైనస్ చేస్తున్నాం. సో మైనస్ చేసినట్టయితే మనకి 285 డిగ్రీస్ అవుతుంది. ఇది అధిక చాపం కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం. అలాగే ఇప్పుడు అడిగినటువంటిది సెక్టార్ యొక్క చుట్టుకొలత, అనగా అధిక చాపం యొక్క అధిక చాపం పొడవు ప్లస్ 2r వ్యాసార్థం. 2r వ్యాసార్థం. సో 12 మీటర్లు ఇచ్చింది కాబట్టి ఇది కూడా 12 మీటర్లు అవుతుంది. సో 12 + 12 24 మీటర్లు ప్లస్ ఈ చాపం పొడవు. మరి సేమ్ ఇదివరకు లాగానే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా θ బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr. ఇందులో కూడా θ మనకి 285 డిగ్రీస్ అవుతుంది బై 360 డిగ్రీస్ ఇంటూ 2π. ఇక్కడ పై ఎందుకు రాస్తున్నా అంటే మనకి ఆన్సర్లో పై అలాగే ఉంది. సో రేడియస్ ఏమో 12 మీటర్లు ఇచ్చిండు, అలాగే రాసుకున్నాం. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 5ల 5 7ల, అలాగే 5 7ల 5 2ల. ఓకే, నెక్స్ట్ ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 19 3ల 57, ఇక్కడ 3 2ల 3 4ల, అలాగే 2 1ల 2 12ల 12 1ల 12 1ల. సో 19 పై వచ్చింది. ఇది ఏమవుతుంది? సెక్టార్ యొక్క చాపం పొడవు, అధిక సెక్టార్ యొక్క అధిక చాపం పొడవు అవుతుంది. మరి ఇప్పుడు ఈ సెక్టార్ ఏర్పరిచే సెక్టార్ లోపల అధిక చాపం పొడవు 19 పై వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు అడిగినటువంటిది సెక్టార్ యొక్క చుట్టుకొలత అడిగిండు, అధిక సెక్టార్ యొక్క చుట్టుకొలత కాబట్టి సెక్టార్ యొక్క చుట్టుకొలత సూత్రం L + 2r. మరి L అంటేనేమో 19 π ప్లస్ 2r అంటే 2 ఇంటూ 12 కాబట్టి 12 2 24 ప్లస్ 19 π మీటర్స్. సో మన ఆప్షన్ చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా అల్ప సెక్టార్ కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం ఇచ్చినప్పుడు మనం రిమైనింగ్ అధిక సెక్టార్ అవుతుంది కాబట్టి అధిక సెక్టార్ కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాన్ని మార్చుకుంటాం. తర్వాత ఇది చాపం పొడవు అన్నప్పుడు ఫార్ములా ఉపయోగించుకొని అధిక సెక్టార్ లోపల ఉన్నటువంటి చాపం పొడవు తెలుసుకుంటాం. చుట్టుకొలత అన్నప్పుడు మరి వ్యాసార్థాలు కూడా కలపాలి కాబట్టి వ్యాసార్థం కలిపినట్టయితే 24 + 19 π మీటర్స్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.